మళ్ళీ విచిత్ర ప్రచారాలు చేస్తుంటారు. ఇది చూడండి, మత సామరస్యానికి ప్రతీకగా 2026 కేరళ శాసనసభ ఎన్నికలు నిలిచినాయట. ఎన్నికల్లో ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్న తరనూరు శాసనసభ నియోజకవర్గం నుండి క్రిస్టియన్ అభ్యర్థి విఎస్ జాయ్ విజయం సాధించారు, కాంగ్రెస్ పార్టీ కాబట్టి. అదే సందర్భంలో హిందూ ఓటర్లు అధికంగా ఉండే కలమసేరి నియోజకవర్గం నుండి ముస్లిం అభ్యర్థి వి అబ్దుల్ గఫార్ విజయడంకా మోగించారు, యూడిఎఫ్ కాబట్టి. కానీ వీళ్ళు ప్రచారం ఎట్లా చేసుకుంటారు, క్రిస్టియన్ ఓటర్లు అధికంగా ఉండే కొచ్చి నియోజకవర్గం నుండి ముస్లిం అభ్యర్థి మహమ్మద్ షియాస్ ఘన విజయం సాధించారు. ఈ మానవత్వమే మతమట, సమాజమే దేవాలయం అంట, ప్రజలే దేవుళ్ళట. మరి ముస్లిం ఏరియాలో హిందూ ఎందుకు గెలవట్లేదు, క్రిస్టియన్ ఏరియాలో హిందూ ఎందుకు గెలవట్లేదు? హిందూ ఏరియాలో ముస్లిం గెలుస్తున్నాడు మన గుంటూరులాగా, హిందూ ఏరియాలో ముస్లిం గెలుస్తున్నాడు మన విజయవాడ వన్లాగా, అదే సందర్భం ఏది విజయవాడ పాత బస్తీలాగా. అట్లాగే అదే సందర్భంలో ముస్లిం ఏరియా అయినటువంటి పాత బస్తీలో హిందూ ఏమైనా గెలుస్తాడా? క్రిస్టియన్ ఏరియా అయినటువంటి గోవాలో క్రిస్టియన్స్ ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో హిందువులు గెలుస్తున్నారా? ఎందుకు ఇలాంటి అతి దిక్కుమాలిన సెక్యులరిజం అంటే హిందువుల ఏరియాలో ముస్లింలు గెలవడం కాదు, ముస్లింల ఏరియాలో హిందూ గెలవడం, క్రిస్టియన్ ఏరియాలో హిందూ గెలవడం, అప్పుడు నిజమైన సెక్యులరిజం.